హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నీస్ కిచెన్. నేను ఈరోజు చుక్కకూర పప్పు చేస్తున్నానండి. ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకుని ఇలా కడిగేసుకుని బాగా నానబెట్టి ఒక 10 మినిట్స్ ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా చుక్కకూర ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 కట్టలు చుక్కకూర వేస్తున్నాను. ఒక 3 పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాము. కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, ఈ కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఇవి వేసేసుకొని ఒక 3 విజిల్స్ రానిద్దాము. కుక్కర్కి పెట్టుకుని పప్పు బాగా నానితే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి పెట్టేసుకుందామండి. ఒక 3 విజిల్స్ రానిద్దాం. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు తీద్దాము. బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. తగినంత సాల్ట్, కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు, కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది చుక్కకూరలో. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం పోపు పెట్టేసుకుందాం సైడ్ మనము. ఇప్పుడు పోపు వేసుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. పోపుకి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు పోపు వేసేసుకున్నాము. ఇవి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఫ్రై అవ్వాలి. ఈ పోపు వేగేటప్పుడే కొంచెం కారం వేసుకున్నాము. పోపు వేగిపోయింది. ఇప్పుడు పప్పు దీంట్లో వేసేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇంకా పప్పు రెడీ అయిపోయిందండి. చుక్కకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అన్నంలోకి, చపాతీకి, రోటీకి అన్నిటిలో కూడా బాగుంటుంది. చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.